నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందు నమస్తే తెలంగాణలో చూద్దాం. ఒకసారి బండిని బర్తరఫ్ చేయాలంటూ ప్రధానంగా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డిమాండ్ చేసిన అంశం ప్రధానంగా కనిపిస్తోంది మనకు. భగీరథ్పై కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే సంజయ్ని పదవి నుంచి తొలగించాలని నిన్న ఎల్బీ నగర్ వేదికగా కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. పోక్సో కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రం మంత్రి కుమ్మక్కయ్యారని కూడా ఆయన ధ్వజమెత్తిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీడియాను మనీ ట్రాప్లోకి లాగి హనీ ట్రాప్ కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. వార్తలు రాకుండా గొంతు రొక్కేందుకు ఇద్దరు కూడా ప్రయత్నించారని చెప్పేసి ఆయన విమర్శించారు. భగీరథ్ను 9 రోజులు ఎందుకు దాచిపెట్టారో చెప్పాలని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. బాధిత కుటుంబానికి కేంద్ర సహాయ మంత్రి బెదిరింపులు అంటూ ఈ వార్త. ఒక కేంద్ర మంత్రి కొడుకుపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే దుస్థితి రావడం అనేది దేశానికే అవమానకరం అని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంశాన్ని మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. నిన్న ఎల్బీ నగర్ వేదికగా కీలకమైన సమావేశం జరిగింది. అందులో పార్టీకి సంబంధించి కార్యకర్తలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటుగా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. బండిని బర్తరఫ్ చేయాలి కేంద్ర మంత్రివర్గం నుంచి అని చెప్పి కేటీఆర్ గారు డిమాండ్ చేసిన అంశం ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా భగీరథ్ ఫోన్ డేటా డిలీట్ అంటూ ఈ అంశం కూడా చూస్తూ ఉన్నాం. కేసు నమోదు కాగానే ఐఫోన్ స్విచ్ ఆఫ్, ఆ ఫోన్లో కీలక సాక్ష్యాలు మాయం, వివరాలు తవ్వితీసే పనిలో పోలీసులు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. అలాగే ఇన్ఫ్లుయెన్సర్లకు కేసులు, పోక్సో కేసులో బాధితురాలపై తప్పుడు ప్రచారం చేశారని ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇక రైతుల కష్టాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు రోజుకు కూడా తీవ్రమవుతున్న అంశం. కాళ్లపై పడ్డా కనికరించారంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. రైతులు ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి తమ పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మార్కెట్లో అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పేసి వారంతా కూడా పోలీసుల కాళ్లపై పడుతున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. 10 ఏళ్ల పాటు ఆత్మగౌరవంతో బతికిన రైతన్న ఈరోజు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్న దయనీయమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. కేవలం 2-3 రోజుల వ్యవధిలోనే దాదాపు 8 మంది అన్నదాతలు కొనుగోలు కేంద్రాల వద్ద కన్నుమూస్తున్న దయనీయమైన పరిస్థితి ఇటీవల మనం చూసాం. ఈ క్రమంలోనే నిన్న మానుకోట జిల్లా ఆలంకానిపేటలో మరో ఘటన జరిగింది. పంట కొనే దిక్కులేక ఒక రైతు గుండె పగిలింది. కొనుగోలు కేంద్రంలోని ధాన్యం కుప్పలపైనే అతను విగత జీవిగా మారిపోయిన దయనీయమైన పరిస్థితి. ఒక్కసారిగా అతనికి గుండెపోటు రావడంతో అతనికి సిపిఆర్ చేశారు తోటి రైతులు, అలాగే అక్కడ ఉన్న సిబ్బంది. అయినప్పటికీ ఆ రైతు ప్రాణాలు నిలవని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక మంది రైతులు అగచాట్లు పడతా ఉన్నారు. 45 డిగ్రీల మండు టెండల్లో తమ పంటలు నమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలలో దాదాపు నెల రోజులకు పైగా వారంతా కూడా వేచి చూస్తున్నా కనీసం అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. అధికార యంత్రాంగం అంతా ఏం చేస్తోందని చెప్పేసి రైతాంగం అంతా నిలదీస్తూ ఉన్నారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి హయాంలో చివరి గింజ వరకు కూడా కొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు తొలి గింజ కూడా కొనే దిక్కు లేకుండా పోయిందని చెప్పేసి రైతులు మండిపడుతున్న అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొనుగోలు జాప్యానికి కౌలు రైతు బలి అంటూ మరో కౌలు రైతు కూడా బలైన అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక కాంటావేక కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆత్మహత్య యత్నం చేశారనే అంశాన్ని మనం చూస్తున్నాం. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా తమ పంటలను అమ్ముకోలేక అవస్థలు పడుతూ చివరికి ఆత్మహత్య యత్నం చేసే దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే బక్క చిక్కిన రైతుపై ఎరువు బరువు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ఇప్పటికే రైతులంతా కూడా తీవ్రస్థాయిలో అవస్థలు పడతా ఉన్నారు. ఎక్కడికక్కడ ఛిద్రమైపోతూ ఉన్నారు. వారిపై ఇప్పుడు ఏకంగా ఎరువు బరువు మోపుతోంది ప్రభుత్వం. బస్తాపై సగటున ఏకంగా ఒకేసారి 300 రూపాయల పెంపు అనేది అత్యంత దారుణమైన అంశంగా కనిపిస్తోంది. భారీగా పెరిగిన ధరలతో ఆర్థిక భారం, కొన్ని రకాల ఎరువులపై ఇంకా ఎక్కువే. వానాకాలం అదును చూసి సర్కారు వాత, పెరగనున్న పంట పెట్టుబడి ఖర్చులంటూ ఈ వార్త చూస్తూ ఉన్నాం. ధరల నియంత్రణపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోంది. ఎక్కడికక్కడ చేతులెత్తేస్తున్న నేపథ్యంలో రైతు ఇప్పటికే పెట్టుబడి భారం పెరిగిపోయి అతలాకుతలమవుతున్న అన్నదాతపై ఇప్పుడు ఎరువు బరువును కూడా మోపుతున్న నేపథ్యంలో ఇక దేశంలో వ్యవసాయం చేసేది ఎట్లా అని చెప్పేసి రైతన్నలంతా కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి. వ్యవసాయం మరోసారి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది. విధానాల రూపకల్పనలో వైఫల్యం, వ్యవసాయంపై అవగాహన లేని పాలకుల
నిర్లక్ష్యం మొత్తం మీద అన్నదాతను కుంగదీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశంలో 10 ఏళ్ల పాటు ఆత్మగౌరవంతో ఆత్మస్థైర్యంతో బతికిన తెలంగాణ రైతన్న కూడా పూర్తిగా దిగాలు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ రైతుకు రక్షణగా ఉన్న ఒక్కో పథకాన్ని ఎత్తివేయడంతో పాటుగా చివరికి తాను కష్టపడి పండించిన పంటను కూడా కొనే పరిస్థితి లేకపోవడం, పెట్టుబడికి అయ్యే ఖర్చులు ఏకంగా తలకు మించిన భారంగా మారడంతో వ్యవసాయం అనేది పూర్తి స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోతుందన్న ఆందోళన ఇప్పుడు రైతాంగంలో పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించిన కథనాలు మనం వరుసగా నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. ఎక్కడికక్కడ రైతులు పడుతున్న కష్టాలు, కన్నీళ్ళకు సంబంధించిన ఫోటో ఐటమ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు మనకు పత్రికలో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.